హాయ్ అండి, భూమిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను కొన్ని మంత్ర సాధనల వల్ల అంటే కొన్ని మంత్రాలు సాధన చేయటం ద్వారా ఎటువంటి ఫలితాలు పొందవచ్చు అనే విషయం మీకు తెలియజేయబోతున్నానండి. నన్ను చాలామంది బయట కనిపించిన వారు అడుగుతున్నారు, అమ్మ ఏదైనా పోయిన వస్తువు దొరకాలంటే ఏ మంత్ర సాధన చేయాలి, డైలీ పూజలో ఖచ్చితంగా జపించాల్సిన మంత్రం ఏంటి, లేకపోతే ఏ పూజ వల్ల ఏ ఫలితం వస్తుంది, మాకు ఈ సమస్య ఉంది దీనికి ఏం చేయాలి, ఇట్లా అడుగుతున్నారు. వాటన్నిటికీ కూడా నేను సమాధానంగా ఈ వీడియో చేయబోతున్నానండి. ఈ విధమైన ఆధ్యాత్మికమైన వీడియో అంటే వ్లాగ్లోకి వెళ్ళే ముందు నా డ్రెస్సింగ్ గురించి మీకు తెలియజేస్తానండి. ఈ శారీ వచ్చి ప్యూర్ కంచి కోరా చీర, గ్రే కలర్లో ఉంది కదా. ఈ చీరని కంచి కోరా అంటారండి. ఈ శారీకి మ్యాచింగ్గా నా దగ్గర ఉన్నటువంటి బ్యాంగిల్స్లో మ్యాచ్ అయ్యేవి చూసుకుని పేరప్ చేసేసానండి. అట్లాగే ఈ బీడ్స్ కూడా నా దగ్గర ఉన్న బీడ్స్ కలెక్షన్లో ఈ శారీకి మ్యాచ్ అయ్యేటటువంటివిగా ఉన్న బీడ్స్ని వేసేసుకున్నాను. పోగులు కూడా నా దగ్గర ఉన్న టాప్స్లో ఈ శారీ మీదకి అయితే లైట్ కలర్ కదా, శారీ బాగుంటాయి అనుకుని పెట్టుకున్నానండి. సో సింపుల్గా ఇట్లా ఈరోజు నేను డ్రెస్అప్ అయ్యాను. రండి, ఆ మంత్రాలు ఏంటి, వాటి ఫలితం ఏంటి, ప్రభావం ఏంటి అనే విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. నాకు చాలామంది మెయిల్స్ చేస్తున్నారు, బయట కనపడితే కూడా అడుగుతున్నారు, అట్లాగే కామెంట్స్లో కూడా అడుగుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఏదైనా వస్తువు పోగొట్టుకున్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఇంకా రకరకాలుగా పరిస్థితులలో ఏ మంత్ర సాధన ద్వారా ఏ పరిస్థితికి ఏ భగవానుణ్ణి ఏ మంత్రంతో ఆరాధించాలి, తద్వారా ఫలితాన్ని పొంది ఆనందంగా ఎలా జీవించాలి అని అడుగుతున్నారండి. వాటన్నిటికీ కూడా నేను ఏ మంత్ర సాధన ద్వారా మనం ఏ ఫలితాన్ని పొందవచ్చో ఇప్పుడు మీకు తెలియజేస్తానండి. ఏ రోజైనా సరే మనం ఏ పూజకైనా సరే ముందు గణపతిని ప్రార్థించాలి కదా, అది మనందరికీ తెలుసున్నదే. శుక్లాంబరధరం విష్ణు అట్లా చిన్న శ్లోకం ఉంటుంది కదా, అది కామన్, ఇంకా నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. గణపతి ప్రార్థనతో మాత్రమే మొదలు పెట్టాలండి. ఏ శ్లోకమైనా సరే ముందుగా మనం సుందరకాండ అంటే మనందరికీ తెలుసు, 68 సర్గలు ఉంటాయి కదా, అద్భుతం, అత్యద్భుతం. సుందరకాండ పారాయణం కూడా ఎంతో అద్భుతం. కాకపోతే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, రోజు 68 సర్గలు చదివే సమయం మాకు ఉంటుందా అని. అవసరం లేదండి. సుందరకాండలోని 68 సర్గల్లోనూ కూడా ముఖ్యమైన, అత్యంత ముఖ్యమైన, ఫలప్రదాయమైన ఒక మంత్రం ఉంది. ఆ మంత్ర సాధన ద్వారా మనం ఎంతటి విపత్కర పరిస్థితుల నుంచి అయినా సరే బయటపడవచ్చు. ఆ ఆంజనేయ స్వామి సహిత సకుటుంబ సపరివార సమేత శ్రీ సీతారామ లక్ష్మణుల అందరి అనుగ్రహాన్ని కూడా మనం పొందుతాం. ఆ మంత్రం ఏంటి అంటే, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానులేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. 4 లైన్లు ఉంటుందండి. నేను గత 20 ఏళ్లగా ప్రతిరోజు స్మరిస్తాను, ఒక్కరోజు కూడా విస్మరించను. అయితే పూజ గదిలో మాత్రమే కూర్చుని పఠించాలా? లేదండి. మనం ఏదైనా వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కూడా మనం చెప్పులు ధరించకుండా ఈ మంత్రాన్ని మనం తప్పకుండా పఠించవచ్చు. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతాం. కాకపోతే ఏదైనా సరే, ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాలు ఏవైనా సరే ఒక్క రోజులోనే ఫలితాన్ని ఇచ్చేయవు. ఏదైనా అంతే కదా, విత్తనం నాటగానే మనకి మహావృక్షంగా మారిపోయి ఫలాలను అందివ్వదు కదా. ఓర్పు, సహనం అవసరం, ఏకాగ్రత. మేము 10 రోజులు చేసాం, 40 రోజులు చేసాం, మాకు ఫలితం లేదు అని మనం ఎప్పుడూ కూడా వదిలేయకూడదు ఏది కూడా. అయితే ఇప్పుడు నేను ఈ సుందరకాండలోని ఒక మంత్రం చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పే ఈ శ్లోకం 13వ సర్గలో ఉంటుందండి. సుందరకాండలో 59వ శ్లోకం. ఈ శ్లోకం చదివిన తర్వాత ఆంజనేయ స్వామి పఠిస్తారు ఈ శ్లోకాన్ని.
ఈ శ్లోకం పఠించగానే సీతాదేవికి ఎంతో ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. రాముల వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. ఏకకాలంలో సీతారాముల వారిద్దరికీ కూడా ఒక చోట లేకపోయినా కూడా ఏకకాలంలో ఎంతో సంతోషాన్ని పొందిన శ్లోకం ఈ శ్లోకం. అట్లాగే ఈ శ్లోకం పఠించగానే అప్పటి వరకు ఆంజనేయ స్వామి ఎంత కష్టపడినా కూడా సీతమ్మ జాడ తెలియదు. ఈ శ్లోకం పఠించగానే సీతమ్మ ఆయన కంటపడుతుంది. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, లక్ష్మణుడితో కూడి ఉన్నటువంటి రామయ్యకు నమస్కారం. జనక మహారాజు పుత్రికైన దశరథ మహారాజు గారి కోడలైన మా రామయ్య పత్ని అయిన సీతమ్మకు నమస్కారం. దేవతలకు నమస్కారం, పరమేశ్వరుడికి నమస్కారం, మహాగణపతికి నమస్కారం, అగ్నిదేవుడికి నమస్కారం, సకల దేవతలకు నమస్కారం. నేను ఇక్కడికి ఎందుకైతే వచ్చానో ఆ కార్యాన్ని సఫలం చేసి రామ కార్య సాధనలో పండించుకున్నటువంటి ఒక స్థితిని నాకు కల్పించండి దేవాది దేవతలారా, సర్వ సకల దేవతలారా అనేది ఈ శ్లోకానికి అర్థం. మనం ఈ శ్లోకాన్ని ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ, ఏదైనా విపత్కరమైన పరిస్థితి అన్నమాట, మనం ఇబ్బంది లేదా అనారోగ్యం లేదా బంధువులు, మనకు కావలసిన బంధువులు మనకు దూరం అయినప్పుడు కానీ, మన ఇంట్లో ఇటువంటి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ, ఆంజనేయ స్వామి ఎటువంటి పరిస్థితుల్లో సాధన చేసి ఎట్లా అయితే ఆ సీతారాములు వారి అనుగ్రహాన్ని పొందారో మనం కూడా తప్పకుండా ఆపత్కాలంలో ఏ విధమైన ఆపదైనా సరే కలిగినప్పుడు ఈ శ్లోకాన్ని, ఈ మంత్రాన్ని జపించడం ద్వారా తప్పక ఫలితాన్ని పొందుతాం. పట్టు విడవకుండా ప్రతిరోజు ఈ శ్లోకాన్ని పఠించడానికి ట్రై చేయండి. అట్లాగే ఇది వరకు ఒక్కసారి మనం చెప్పుకున్నాము వ్యూహలక్ష్మి స్తోత్రం. సకల సంపదలకు, ఐశ్వర్యానికి, ఆనందానికి, ఆహ్లాదానికి, ఇంకా కటిక దారిద్ర్యంలో ఉన్నవారు వారి దారిద్ర్యాన్ని పోగొట్టుకోవడానికి ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని తప్పక పఠించాలి. ప్రతిరోజు మీకు వీలైనన్ని సార్లు, 1 సార్లు, 5 సార్లు, 9 సార్లు, 27 సార్లు, 54 సార్లు, 108, మీ ఇష్టం, మీకున్న టైంను బట్టి ఈ మంత్రాన్ని కూడా మీరు చెప్పులు లేకుండా కారులో కూర్చుని కానీ, ఏదైనా పని చేసుకుంటా కానీ, పూజ గదిలో కానీ మీకు వీలుని బట్టి, నేను చెప్పేది సమయం లేని వారు ఏదైనా పని చేసుకుంటూ కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని జపించవచ్చండి. ఇప్పుడు ఈ మంత్రాన్ని కొంతమంది అడిగారు కదా నన్ను, మీరు చదివి వినిపించండి అప్పుడు మేము కూడా ఫాలో అవుతామని అడిగారు కదా. ఇప్పుడు చెప్తున్నాను, నేను రోజు చేసే మంత్రాన్ని మీకు కూడా నేను చదివి వినిపిస్తున్నానండి. ఓం శ్రీ ఓం నమః. ఓం పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః. ఈ చిన్ని మంత్రాన్ని మీరు ఇప్పుడు యూట్యూబ్లో వ్యూహలక్ష్మి మంత్రం అని కొడితే వచ్చేస్తుందండి. తప్పక పఠించండి. 41 శుక్రవారాలు గనక ప్రతి శుక్రవారం 108 సార్లు మీరు పూజలో జపిస్తే మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. దారిద్ర్యం నుంచి విముక్తి పొందొచ్చు, సకల సంపదలను, ఐశ్వర్యాన్ని పొందొచ్చు. మనం ఏదైనా వస్తువుని అంటే ధనాన్ని కానీ, బంగారం, వెండి లేదా ఇంట్లో వస్తువు ఏదన్నా అంటే చోరీ అంటారు కదండి, దొంగతనంలో మనం ఏదైనా వస్తువుని కోల్పోయామనుకోండి, లేదా ఎవరైనా మనుషుల్ని మిస్ అయిపోయారు, కనపడట్లేదు, కార్తవీర్యార్జున స్తోత్రం చాలా మహిమగల పురాతన కాలంగా ఎంతో మందికి తెలిసిన స్తోత్రం. సహస్ర బాహువులతో ఉంటాడు కార్తవీర్యార్జునుడు. ఈ కార్తవీర్యార్జునుడు గురించి మనం ప్రత్యేకంగా ఒక వ్లాగ్ చేసుకుందామండి. ప్రస్తుతం అయితే కార్తవీర్యార్జున స్తోత్రం అని మీరు బుక్స్లో ఏ పూజా స్టోర్లోకి వెళ్తే కూడా మీకు తప్పకుండా బుక్ లభిస్తుంది. ప్రతి బుక్లోనూ ఉంటుంది. ఇప్పుడు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం అనే బుక్స్లో కూడా దొరుకుతుంది. అట్లాగే యూట్యూబ్స్లో కూడా వచ్చేస్తుంది. ఈ మంత్రం జపిస్తే పోయిన వస్తువును ఖచ్చితంగా తిరిగి పొందుతారు. అట్లాగే పూజలో మనం ప్రతిరోజు కూడా మ్యాక్సిమం 1 నిమిషం పడుతుందండి. 1 మినిట్ కానీ 1.5 మినిట్ కానీ పడుతుంది. నవగ్రహ శ్లోకం ఉంటుంది కదా, జపాకుస్మ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఇలాగే నెక్స్ట్ ఇది సూర్య భగవానుడు సంబంధించింది. దదిశంక తుషారభం క్షీరార్ణవ సముద్భవం నమామి సస్నం సోమం సంబోర్మ కోటభూషణం. ఇది చంద్ర భగవానుడికి సంబంధించింది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమభ్రమం కుమారం సఖ్యస్తం తమ్మంగళం ప్రణమామ్యం. ఇది కుజ భగవానుడికి సంబంధించింది. ప్రియంగు కలి కాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుధం ప్రణమామ్యం. ఇది బుధ భగవానుడికి సంబంధించింది.
దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకే సంతం నమామి బృహస్పతిం. ఇది గురు భగవానుడికి సంబంధించింది. అట్లాగే శుక్ర భగవానుడికి హిమకుందం రుణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. అలాగే శనివారం శనీశ్వరుడికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అట్లాగే రాహు భగవానుడికి ఆర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతు భగవానుడికి పలాస పుష్ప సంకాసం తారక గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఇవన్నీ కలిపి 1 నిమిషం పడుతుందండి. ఫస్ట్లో రాకపోతే చూసి చదువుకుంటూ ఉంటాం కదా, నవగ్రహ స్తోత్రమే. రానివారు ఎవరన్నా ఉంటే చూసి చదవండి, లేదా యూట్యూబ్లో పెట్టుకుని పక్క నుంచి మనసు పెట్టి వింటే కూడా మనకి ప్రాక్టీస్ అయితే కొన్నాళ్ళకి 1 మినిట్లో వచ్చేస్తాయండి. ఇవి చదవడం వల్ల నవగ్రహ బాధల నుంచి మనం చాలా విముక్తిని పొందుతాం. ప్రతిరోజు చదివేసుకోవచ్చు. అసలు ఈ చిన్ని శ్లోకం ఇది 9 మంత్రాలు, చాలా ఇంతే ఉంటుందన్నమాట, చాలా చిన్నగా ఉంటుంది. అసలు అన్ని గ్రహాల అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇంకా నేను ఇప్పుడు మీకు అసలు ఏ దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఏ బాధల నుంచి విముక్తి పొందవచ్చు ఇప్పుడు చెప్పబోతున్నానండి. మహాగణపతిని పూజించడం వల్ల, అంటే రకరకాల స్తోత్రాలు ఉన్నాయి. గణనాయక అష్టకం అని ఉంటుంది. సకల కార్యసిద్ధికి అన్ని విధాల విజయాన్ని పొందడానికి ఈ గణనాయక అష్టకం పఠించాలి. పూర్ణాయుష్ కోసం శివ అష్టకం పఠించడం చాలా మంచిది. అట్లాగే ఆదిత్య హృదయం, ఆరోగ్యం, శరీరం దృఢంగా ఉండడానికి, మన పిల్లలు కూడా దృఢంగా ఆరోగ్యంగా ఉండడానికి, అట్లాగే మనకు పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్య దేహంతో జన్మించడానికి, మనకి మంచి ఉద్యోగ ఉన్నత స్థితి ప్రాప్తికి సూర్య భగవానుడి అనుగ్రహానికి ఆదిత్య హృదయం మంచి జరుగుతుంది. సర్వవాంఛ సిద్ధి అంటే సకల కోరికలు నెరవేరడానికి శ్రీ రాజరాజేశ్వరి అష్టకం. అట్లాగే మనకి అన్నానికి లోటు లేకుండా, ఆకలి దప్పులకి లోటు లేకుండా ఉండడానికి అన్నపూర్ణ అష్టకం. అట్లాగే ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని పొందడానికి, కాలం మనకి కలిసి రావడానికి. ఇప్పుడు ఎంత కష్టపడినా కొంతమంది కాలం కలిసి రావట్లేదు అంటారు. కాలానికి అధిపతి కాలభైరవుడు. ఆయన అనుగ్రహాన్ని పొంది మనకి కాలం కలిసి వచ్చి అన్ని విధాల ఆనందాన్ని పొందడానికి కాలభైరవ అష్టకం. అట్లాగే ఆరోగ్యం మరియు భయం పోవడానికి, శీఘ్రంగా విజయాలను పొందడానికి దుర్గా అష్టోత్తర శతనామం. అట్లాగే మంచి విద్యను పొందడానికి, విజయాలను పొందడానికి విశ్వనాథ అష్టకం. అట్లాగే కుజదోష నివారణ, వివాహం ఆలస్యం అవుతున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా సుబ్రహ్మణ్య అష్టకం చాలా మంచి చేస్తుంది. ఏలినాటి శని బాధలు లేదా భయంగా ఉండడం, అసలు కారణం లేకుండా భయపడడం, అట్లాగే చిన్న పిల్లలకు గాలి ధూళి వంటివి సోకకుండా ఉండడం కోసం హనుమాన్ చాలీసా. అట్లాగే విష్ణు సతనామ స్తోత్రం, పాపనాశనం, తర్వాత మోక్షాన్ని వైకుంఠ ప్రాప్తిని పొందడానికి. చక్కటి మన కడుపున సత్పురుషుడు జన్మించాలన్నా, వివాహం కాని పిల్లలకు సత్పురుషుడు భర్తగా రావాలన్నా శివ అష్టోత్తర నామావళి. అప్పుల బాధలు పోవాలంటే మహాలక్ష్మిని ఆరాధించడంతో పాటు అంగారక రుణ విమోచక స్తోత్రం అని ఉంటుందండి, చాలా ఫలితాన్ని ఇస్తుంది. కుజ భగవానుడికి సంబంధించింది అనమాట, రుణ బాధలు పోవడానికి. అట్లాగే ధనధాన్యాలకు ఐశ్వర్యానికి మూలమైన మహాలక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా పొందడానికి కనకధారా స్తోత్రం. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, కీర్తి, సంపద అన్నీ కూడా మనం సంపూర్ణంగా పొందడానికి శ్రీ సూక్తం, మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు. శ్రీ రామరక్ష స్తోత్రం అని ఉంటుందండి, రోజు చదివితే చాలా 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 మంచిది. నేను ఒక 30 ఏళ్ళగా ప్రతిరోజు చదువుతాను. ప్రయాణాల్లో ఉన్నా సరే నా నోటికి అలవాటైపోయింది. రామరక్ష స్తోత్రం ఫలితం అంతా ఇంతా కాదు చెప్పడానికి. మన కుటుంబం సకల విధాలుగాను రక్షగా ఉంటుంది. ఈ రామరక్ష స్తోత్రం చదవడం వల్ల రక్షణ పూర్తిగా దొరుకుతుంది మనకు. ఇట్లాగే చాలా ఉంటాయండి. అయితే కొన్ని మాత్రం నేను మీకు శీఘ్ర ఫలితాలను ఇచ్చేవి, నాకు తెలిసినవి, నేను సాధన చేస్తూ ఫలితాలు పొందినవి అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నానండి. ఇదండి ఏ మంత్ర సాధన వల్ల మనం ఏ ఫలితాన్ని పొందవచ్చు అంటే ఇవన్నీ మేము చదివేసేయాలా అని అనుకోకండి. ఇందులో మీకు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు
అవసరమైన మంత్రాన్ని ఎంచుకొని ఆ పరిస్థితులు ఒక 40 రోజుల 6 నెలల సంవత్సరమా లేదా మీకు నాలాగా మీకు చక్కగా ప్రతిరోజు చేసుకోవాలనుకుంటే కొన్ని రోజులు 41 రోజులు సాధన చేసిన తర్వాత ఏదైనా మన నోటికి అలవాటైపోతుంది. అందుకని చెప్పి మనం ఏదైనా పని చేసుకుంటూ కూడా ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదా మనం ఏ విధమైన ఆపదలో ఉంటే ఆ శ్లోకాన్ని చదువుకుని తప్పక మంచి ఫలితాన్ని పొందుతామండి. మరొక మంచి వీడియోతో తొందరలో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి.